ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. స్వేచ్ఛ ఉందని, సమానత్వం ఉందని, సౌభ్రత్వం ఉందని ఆ యొక్క విషయాలని మనం గ్రహించి అది దేనికోసము, కేవలం నీ యొక్క వ్యక్తిగత జీవితం కోసం, దానికోసమే వాటిని ఉపయోగించుకోవాలి తప్ప నువ్వు ఏదో స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశంతో ఎదుటి వ్యక్తులకు మాత్రం ఇబ్బంది కలిగించకూడదు. ఆ విషయాన్ని ఖచ్చితంగా గ్రహించాలి. మరి మరొక ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనం స్వేచ్ఛగా సమానత్వము మన సౌభ్రత్వం ఉంటున్నట్టే దానికి కారణం ఏంటి? మన సరిహద్దు దేశాలలో కూడా ఎవరున్నారు? అక్కడ సైనికులు ఉండరు. వాళ్ళందరూ మనల్ని కాపాడుకోరు. వాళ్ళు ఆ విధంగా సైనికులు కానివ్వండి, వైమానిక దళాలు కానివ్వండి, మరి పోలీస్ వ్యవస్థ కానివ్వండి, వాళ్ళందరూ ఉండడం వల్లే మనం ఈరోజు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రత్వంతో ఈరోజు కలిసిమెలిసి ఉండగలుగుతున్నాం. మరి కానీ ఈరోజు మీరేంది, మన యొక్క ఏదో 10th క్లాస్ వరకు చదివినాం, ఏదో ఇంటర్మీడియట్ జాయిన్ అయిదాం, ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఏదో కోర్స్ చేసుకుందాం, ఏదో 2 సంవత్సరాలు టైంపాస్ చేద్దాం, వెళ్దాం అనే ఆలోచన మీకు ఉంటుంది. కానీ మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? మా పిల్లలు మేము చేసేటటువంటి పని, మేము పడేటటువంటి కష్టం అనేది పడకుండా మీరు సుఖవంతమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కళాశాలకు పంపిస్తున్నారు.